హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్ మౌంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు డే 16th, టైం వచ్చి 5:30 అవుతుంది. ఈరోజు బాగా లేట్ అయిపోయింది స్టార్ట్ చేసే వరకు. 5:30. ఎందుకు ఆలస్యం? లెట్స్ గో. ఇగో రెడీ కూడా చేసుకున్నా. ఇంకా మనం ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్. అయితే ఈరోజు నైట్ వర్క్ చేసి రేపు ఇంటికాడ ఉందాం అనుకుంటున్నా. శ్రీరామనవమి పండగ ఉండట్లే కదా, బుకింగ్ సరిగా అనుకుంటున్నా. బట్ ఏమవుతుందేమో చూడాలా. ఫస్ట్ బుకింగ్ ఎటు పడుతుంది, ఎటు తీసుకొని వస్తే ఏం పడిపించుకుంటాను. 4 పాయింట్ అది గ్యాస్ ఉంది. బుకింగ్ పడకపోతే ఫస్ట్ అది గ్యాస్ పట్టించేస్తే ఒక పని అయిపోతుంది. ఓకే, బుకింగ్ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఏమైందో ఏ రోజు ఏమో కానీ బుకింగ్సే అసలు ఒక్కటి నమ్మో కదా. టైము 7 అవుతుంది. 6:42 నాగోల్ కొత్తపేట దగ్గర నాగోల్ ఫ్లైఓవర్ కింద. ఏమో ఈరోజు మంగళవారం అని మౌతలేవా ఏమి బుకింగ్లు. ఒక్క బుకింగ్ అంటే ఒక్క బుకింగ్ కూడా సౌండే చేస్తలేదు. సౌండ్ విందామన్నా కూడా వస్తలేదు, బుకింగ్స్ వస్తలేవు. ఏమో ఈరోజు ఎర్నింగ్స్ బిస్కెట్ అయ్యేదట్టు ఉంది కదా మామ. 5:30కి ఆన్ చేస్తే 7కి ఫస్ట్ బుకింగు, అది కూడా ర్యాపిడోలో. ఇక్కడ నుంచి నాగోల్ నుంచి బంజారా హిల్స్. ఇగో మీరు స్క్రీన్ మీద చూడండి, 354 రూపాయలతో వచ్చింది. 350 రూపాయలతో వచ్చింది. దాని తర్వాత బంజారా హిల్స్ డ్రాప్ చేసి అంటే ఇంకా పెద్ద 3 జూబిల్స్ సైడ్ వెళ్తుంటే కన్నా అక్కడి నుంచి మళ్ళీ ఒక 200 రూపీస్ అని చూపించింది. నానక్రామ్ కూడా విప్రో సర్కిల్ కాడికి అది డ్రాప్ చేసిన 200 చూపించి 193 అయితే ఇచ్చిండు. ఇదిగోండి, ఇది ఆన్లైన్ పేమెంట్. 10 kilometers 20 minutes 194 రూపీస్ ఇచ్చిండు. దీని తర్వాత అదే విప్రో సర్కిల్ నుంచి మళ్ళా ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఇవ్వండి, 30 kilometers 28 minutes 491 వచ్చింది. 40 రూపీస్ టోల్, 754 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. డ్రాప్ చేసిన లెట్స్ గో అయితే వచ్చింది, ఊబర్ గో వచ్చింది. ఇప్పుడైతే పికప్కి అయితే వెళ్తున్నా. ఇంకా మంగళవారం అది కాకుండా ఈరోజు కొంచెం బాగా స్లోగానే ఉంది మూమెంట్. అయితే పికప్ ప్లేస్ సరిగా ఎంత అయితే ఎర్నింగ్స్. రేపు కూడా ఉండదు, రేపు హాలిడేస్ కాబట్టి నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. ఈరోజు నైట్ చేసి రేపు మొత్తం ఇంటికాడ ఉందామని ఆలోచనలో ఉన్నా. ఏమో డిసైడ్ చేద్దాం ఈవినింగ్ వరకు. ఇగో ఎయిర్పోర్ట్ నుంచి 31 kilometers 41 minutes డ్రాప్, 50 రూపీస్ టోల్, 910 రూపీస్ క్యాష్ కట్ చేసుకుంటే 398 ఇచ్చిండు. అంటే అప్పటికి 560 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. దీని తర్వాత ఒకటి 43 kilometers 30 minutes 43 kilometers 1 hour 10 minutes టైం పట్టింది. 30 రూపీస్ టోల్ ఆడింది. 951 రూపీస్ వచ్చింది క్యాష్ కలెక్టెడ్. మనకేమో 624 ఇచ్చింది. దీని తర్వాత ఇంకొకటి ఇది ఏదో చాలా టూ మచ్, 23 kilometersకి 35 minutes 250 రూపీస్ క్యాష్ కలెక్ట్ 530 రూపీస్. దీని తర్వాత ఇంటర్సిటీ బుకింగ్ వచ్చింది. 29 kilometersకి
30 కిలోమీటర్స్కి 530 రూపీస్ వచ్చింది. 602 క్యాష్ కలెక్టెడ్. ఓవరాల్గా అయితే 2492 రూపాయలు అయింది. ప్లస్ ర్యాపిడోలో 350, మొత్తం 2800 అయింది. ఇప్పుడు మహేశ్వరం దగ్గర ఉన్నా. ఇప్పుడు ఎటు పోవాలి? మహేశ్వరం దగ్గర ఉన్నా. ఇప్పుడు తుక్కుగూడ పోతే ఇప్పుడు చూడాలి, అక్కడ పడతాయి. తుక్కుగూడ కాడికి వెళ్ళి తుక్కుగూడ అవుటర్ దగ్గర వెయిట్ చేస్తున్నా. జస్ట్ ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన, భువనగిరి ఇంటర్సిటీ పడింది మళ్ళీ ఆ నుంచి. ఇక 4కు పడింది. 65 కిలోమీటర్స్ 55 మినిట్స్ టైం పట్టింది. 1196 రూపాయలు క్యాష్ కలెక్టెడ్. 1091 మనకి ఇచ్చిన, అంటే 100 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. ఓకే, దీనికైతే టోల్ ఎక్స్ట్రా కాబట్టి టోల్ ఎక్స్ట్రా అది చేసుకున్నా. 35 అయింది మొత్తానికి. ఇప్పుడు మళ్ళీ ఖాళీగా గట్కేశ్వర వరకు వెళ్తే గట్కేశ్వర నుంచి బుకింగ్స్ ఎట్లా పడతాయి. సరే వెళ్దాం పద. ఈరోజు ఇంటర్సిటీ ట్రిప్ లాస్ట్ అయిపోయింది. లాస్ట్ కూడా వచ్చింది, అది వేస్ట్. అప్పుడప్పుడు ఇంటర్సిటీ ట్రిప్లు ఇట్లా కూడా అవుతుంటాయి. తర్వాత ఏం బుకింగ్ పడలేదు, ఇంకా అట్లే ఉప్పలకి వచ్చిన పట్టలేదు అసలు దారుణంగా. ఇంకా బుకింగ్లు ఏం పడలే. సరే నేను ఇంటికి వచ్చేసినాను. మీకు కాల్కులేషన్ చేసి చెప్తా. ₹350 ర్యాపిడోలో అయింది. 3580 రూపాయలేమో ఊబర్లో అయింది. ఇది మన ఎర్నింగ్స్ ఈరోజు. $386 కిలోమీటర్ తిరిగిన. కిలోమీటర్ 10 రూపాయలు లెక్క వచ్చినట్లు ఈరోజు, మరి దారుణంగా. 1400 గ్యాస్కి. ఇది మన ఎర్నింగ్స్. ఇంకా ఇందులో మీకు చెప్పినా కదా, రెగ్యులర్గా ఫుడ్కు, మెయింటెనెన్స్కి, కార్ అంతా మొత్తం మంత్ ఎర్నింగ్స్ ఎంత అనేసి వీడియో చేస్తారు కదా, అది. ఓకే, ఇది ఇవాళ ఎర్నింగ్స్ వీడియో. రేపు చేయొచ్చు, చేయకపోవచ్చు, పండగ కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.